ఈ దాడులు అయితే చేసింది భారత్. పిఓకేలోని ఉగ్రవాదుల క్యాంపులన్నీ కూడా ధ్వంసం చేసిందనే చెప్పాలి సతీష్. 80 నుంచి 90. ఇట్స్ నాట్ ఎ స్మాల్ కౌంట్, వెరీ బిగ్ నెంబర్. yes, చిన్న నెంబర్ అయితే కాదు, ఇట్ ఈస్ ఎ బిగ్ కౌంట్ అనే చెప్పాలి. 90 మంది ఉగ్రవాదుల్ని హతం చేసింది భారత్. కానీ అధికారికంగా త్రివిధ దళాలు పెట్టేటువంటి ప్రెస్ మీట్ లో ఈ ఇంతకంటే ఎక్కువ కౌంట్ వస్తుందేమో అనేది అయితే చూడాలి. రైట్, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇందాక ఉదయం నుంచి మనకి ఆర్మీ ఉన్నతాధికారులు చెప్తుంది, అంటే ఎంత పెద్ద దెబ్బ తర్వాత ఇంకా పాకిస్తాన్ వెనక్కి తగ్గితే వాళ్ళకి మంచిది, కానీ ఇంకా కవ్వింపుకు పాల్పడితే మాత్రం పాకిస్తాన్ భారీగా నష్టపోయే ఛాన్స్ ఉందని. ఎందుకంటే పాకిస్తాన్లో పరిస్థితులు అప్పట్లాగా లేవు. బల్చిస్తాన్ సంబంధించి లిబరేషన్ ఆర్మీ వాళ్ళ ప్రత్యేక ప్రాంతం కోసం వాళ్ళు దేశం కోసం పోరాడుతున్న పరిస్థితి. అలాగే మనకు తెలుసు తాలిబాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఒక వివాదం, ఒక రకమైన అంతర్యుద్ధం ఏర్పడుతుంది. తాలిబాన్ల దాడిలో పాకిస్తాన్ సైనికులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కనుక యుద్ధానికి వెళ్తే అవును మీరు పాకిస్తాన్ యుద్ధం ముగ్గురుతో చేయాల్సి ఉంటుంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, 2 BLA, 3వది భారత్. రెడీగా ఉండాలి అని. రైట్, అందుకే ఇక్కడ మనం చూస్తుంటే ఈ రోజు కొన్ని కథనాలు చూస్తుంటే భారత్ ఎంత స్ట్రాటజిక్ గా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కూడా అటాక్ చేసేంత స్ట్రాటజిక్ గా భారత్ ఉంది. అంటే 3 వైపులా భారత్ అనేది ఒక రకంగా పాకిస్తాన్ ఏకాక్ చేసేసింది. అంటే ఎటువైపు నుంచి పాకిస్తాన్ ఏ విధంగా సిద్ధమైనా కూడా మేము రెడీగా ఉన్నాము అని అంటే అంటారు కదా, ఇది నిజంగా త్రిశూల వ్యూహంలానే. ఇది మంచి మాట అన్నారు, ఇది అబ్సల్యూట్లీ త్రిశూల వ్యూహమే. అటు ఇటు ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. అంతకు మించి గతంలో పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగేటప్పుడు కొంత అరబ్ దేశాల ఇంపాక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఖతార్, టర్కీ తప్పించి మిగతా దేశాలు చాలా బలంగా మాట్లాడే పరిస్థితి లేదు. సౌదీ అరేబియాతో మన బంధాలు బలపడ్డాయి, మిగతా దేశాలు బలపడ్డాయి. భారత్తో ఆ ట్రేడ్ కూడా డెవలప్ అయిన నేపథ్యంలో అటు లండన్ కానీ, అటు యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా, రష్యా ఇలాంటి కీలక దేశాలన్నీ భారత్కు మద్దతు తెలుపుతున్న పరిస్థితి మనం చూసాం. ఇజ్రాయిల్ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి